ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే సమస్త పదార్థాల యందు కూడా ఒకే చిత్రూపాత్మ సంభవము అవ్వడంగా ఆ దృశ్యము అనేటువంటిది ఇంకా ఉంటుందా? అది లేనిదే అవుతుంది కదా. ఒకవేళ దృశ్యమే లేకపోతే ఇక బంధము కానీ మోక్షము కానీ అనేటువంటి దానికి అవకాశం ఎక్కడుంటాయి? అసలు బంధమోక్షాలు అనేవి ఇంకా ఎలా ఉండగలుగుతాయి? కాబట్టి రామ, ఇది బంధము ఇది మోక్షము అనేటువంటి ప్రయోజన శూన్యమైన విషయాలను గురించి చింతను సర్వ ప్రయత్నాల చేత కూడా వదిలివేయు. అంతేకాదు వాగాది సమస్తేంద్రియాలు కూడా ఏ కర్మేంద్రియాలైతే వాక్కు పాణిపాద గుహ్యపాయువులు అనబడేటువంటి సమస్త ఇంద్రియాలు కూడా ఉన్నవో వాటినన్నింటినీ కూడా జయించివేయు. యథాప్రాప్తమైనటువంటి రాజ్యాది స్వకార్యాలనే చేయు. నీకు ప్రాప్తించినటువంటి సర్వకార్యాలను చేస్తూ మౌనివై ఉండు, సంయమనంతో ఉండు. అభిమానము మదము మొదలైనటువంటివన్నీ కూడా నశింపజేసిన వాడవే అయ్యి అహంకారాన్ని వదిలివేసిన వాడవై మహాత్ముడవై నీవు వెలయుచూ ఉందువుగాక. వివిచ్య సదసద్రూపే దృష్టానైరిహ భూరిసః అసద్రూప నిరాశేన సద్రూపే స్థైర్యమీర్యతే. అనేక దృష్టాంతాల చేత సత్తు అసద్రూపాలను గురించి విచారించడము, ఇంకా అసద్రూపాన్ని ఏ విధంగా నిరాకరించడం ద్వారా సద్రూపమున స్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని విషయాన్ని గురించి మాట్లాడుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు పరమార్థోపదేశము అనేటువంటి విషయాన్ని వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. మహాకర్త మహాభోగ మహాత్యాగి భవనఘ సర్వాః శంకాః పరిత్యజ్య ధైర్యమాలంభ్య శాశ్వతం. ఎలాగంటే పాపరహితుడవకు ఓ రామచంద్ర, సంశయాలు అన్నింటినీ కూడా నీవు వదిలివేసి నీవు సర్వ సంశయాలను కూడా పారద్రోలేవనుకో, ఇక నిర్భయమై ఉంటావు. ఎటువంటి భయము ఉండదు. భయము అనేటువంటిది అనుమానాలు సంశయాలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. అటువంటి సంశయాలను పారద్రోలేవనుకో నిర్భయమై ఉంటావు. భయము లేని స్థితిలో శాశ్వతమైనటువంటి ఏ కూటస్థాత్మభావాన్ని అవలంబించి ఉంటావో దాని అందే నీవు ధరించి నీవు మహాకర్తవు మహాభోక్తవు మహాత్యాగివి కూడా అయి ఉండు అనే చెబుతూ, ఎలాగంటే పాపరహితుడవైన ఓ రామచంద్ర, సమస్త సంశయాలను అంటే అనేక చింతలను కూడా నీవు వదిలివేసి శాశ్వతమైనటువంటి ధైర్యాన్ని నీవు కూటస్థాత్మభావాన్ని అంటే నిర్భయత్వాన్ని నీవు పొందగలుగుతావు. అలా అవలంబించినప్పుడు నీవు మహాకర్తవు మహాభోక్తవు మహాత్యాగివి కూడా అయి ఉంటావు అని చెబుతూ, ఇక్కడ శాశ్వతమైనటువంటి ధైర్యం అవలంబించాలి అంటే, నిర్భయత్వం కావాలి అంటే ఏ విధంగా? ప్రతిదీ కూడా భయంతో కూడినటువంటిదే. ఆ భయాలు దేని యందు ఏ విధంగా ఉన్నవి అంటే సర్వ వస్తువు కూడా భయాన్వితమే. అయితే ఎలాగా? భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తేన్ రూపాల భయం, మానే ధాన్య భయం, బలే రిపు భయం, రూపే జరా భయం, శాస్త్రే వాద భయం, గుణే కళ భయం, కాయే కృతాంతే భయం, సర్వవస్తు భయాన్వితం వైరాగ్యమేవ అభయం. ఏ విధంగా ఉంటుంది? భోగాలు అనుభవిస్తున్నామా, రోగాలు వస్తాయని భయం.
కులేచ్యుతి భయం, అదనమైనటువంటి అధికమైన కులంలో ఉన్నప్పుడు ఎక్కడ జారతామో అనేటువంటి భయం. విత్తేన్ రూపాయల భయం, వాడు బోలెడు సంపాదించాడు, ఎక్కడ మరి అధికారులు దోచుకుంటారో, అంటే అదే ఇప్పటి కాలంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది అనుకోకుండా రైడ్ చేసి అదనంగా ఉన్నటువంటి సొమ్ముని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే అటువంటి విత్తాన్ని సమకూర్చుకున్నాడో దానిని దాచుకోలేక ప్రభువులు అధికారులు దోచుకుంటారని భయం. మానే ధాన్య భయం, దైన్య భయం, అంటే అభిమానంతో ఉన్నప్పుడు వానికి పిరికితనం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు ఈ అభిమానం పోతుందో అని ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ ఉంటాడు. అంతేకాదు బలేరిపు భయం, శారీరకంగా కానీ మానసికంగా కానీ బలంగా ఉన్నప్పుడు వానికి శత్రువులు ఎక్కువ, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు కూడా వానికి శత్రువులు ఎక్కువ. కాబట్టి అలా శత్రువుల వల్ల భయం. రూపే జరా భయం, సౌష్ఠవమైన బాడీ, సౌకుమార్యమైన బాడీ, శరీరము, అందమైనటువంటి లావణ్యవంతమైనటువంటి శరీరము ఉన్నప్పుడు అది జర, అంటే ముసలితనం వచ్చి అందం చెరిగిపోతుందేమో అని భయం. శాస్త్రీయవాద భయం, ఎప్పుడు అదనంగా శాస్త్రాలు చదివాడో మరి అవతల వాళ్ళ తక్కువ ధనాన్ని ఒప్పుకోలేడు. పోనీ అవతల వాళ్ళు గనక మరి సవాలు విసిరినప్పుడు, అదే ప్రశ్న వేసినప్పుడు దానికి సరైనటువంటి వాదన చేసి వాళ్ళని జయించగలనా అని అదనమైనటువంటి శాస్త్రాలను ఒళ్ళి వేసేటువంటి పాండిత్యాన్ని సమకూర్చుకున్నప్పుడు వానికి వాదించడం అనేటువంటిది ఎటు నుండి ఏ పండితుడు వాదానికి దిగమంటాడో అనేటువంటి భయం. ఆ విధంగా గుణే కళభయం, అంటే గుణాలు, మంచి గుణాలు ఎప్పుడైతే ఉన్నావో అవి కళలో కూడా చెడుతనాన్నే ఆహ్వానిస్తాయి. వాడు గుణం చెడి బ్రతికినట్లుగా కూడా స్వప్నంలో అనుభవిస్తూ ఉంటాడు. కాయే కృతాంతే భయం, మరి శరీరం ఊడిపోతుందేమో, ఒకవేళ ఎంత చక్కగా దానిని పరిపుష్టంగా పెంచి పోషించినప్పటికీ కూడా పోతుందేమో, ఎట్లయినా పోతుంది. ఎందుకు? రూపనామక్రియలకు ఇంత అని పరిమితమైనటువంటి ఆయువు అనేది ఇవ్వబడింది. అది పోతే ఈ కాయం పడిపోతుంది. పోనీ అలా లంబికాయోగం ద్వారా లక్షలేండ్లు శరీరాన్ని ఉంచినప్పటికీ కూడా మొత్తానికి కృతాంతము, అంటే దానికి పతనావస్థ వచ్చినప్పుడు పోవలసిందే కదా. అంటే ఎక్కడ భయం లేదు, సర్వ వస్తువు భయాన్వితం. అన్ని వస్తువుల యందు కూడా ఒకటి సమకూర్చుకున్నామంటే దానిని జాగ్రత్త చేసుకుంటూ, ఆ జాగ్రత్త ఎందుకు చేయాలి అంటే సంపాదించుకున్నటువంటిది పోతుందేమో అని భయం. ఈ విధంగా సర్వ వస్తువు భయాన్వితం, వైరాగ్యమేవా అభయం. ఎవడైతే విరక్తి కలిగి ఉంటాడో, ఇంకా విరక్తి ఉన్నవానికి ఏది పోతుందని భయం? సర్వ వస్తువులు కాదు, తన దేహ మాత్రం కూడా తృణప్రాయంగా చూడగలిగినటువంటి వాడు దృశ్యమాన వస్తువులను తృణప్రాయంగా గడ్డిపోచతో సమానంగా చూసేటువంటి వానికి భయం ఉంటుందా? అందుకే అటువంటి వైరాగ్య తత్వమే అభయం. వాడు కోరతాడు ఏంటి? సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వాన్నే కోరతాడు. ఇక దానితో వానికి భయం ఉంటుందా? అందుకే ఈ ప్రాపంచక స్థితి, ఈ యొక్క వచ్చిపోయేటువంటి స్థితి, ఈ యొక్క పరిమితికి లోబడినటువంటి స్థితిని కోరేటువంటి వానికి ప్రతి వస్తువు కూడా భయంతో కూడుకునే ఉంటుంది. ఆ భయం పోవాలి అంటే వాటి పట్ల వాడు విరక్తి కలిగి ఉన్నప్పుడు వానికి ఎటువంటి భయము లేదు. అది అభయస్వరూపం అని తెలియజేస్తూ, అందుకే సమస్త సంశయాలను కూడా వదిలివేయు రామ. శాశ్వతమైనటువంటి ధైర్యము, నిర్భయత్వం నీకెప్పుడు వస్తుంది అంటే పరిచ్ఛిన్న వస్తువులపై ఉన్నటువంటి వాంఛలను వదిలివేశావనుకో నీకు నిర్భయత్వం వస్తుంది. కూటస్థాత్మభావం, ఆ పరమాత్మ భావాన్నే నీవు రూఢిపడి ఉన్నావనుకో మహాకర్తవవుతావు. ఈ వచ్చిపోయేటువంటి విషయాదులకు కర్తవు కావు, భోక్తవు కావు. ఏ మహా విషయాలైతే ఉన్నవో శాశ్వతమైన విషయం నందే నీవు కర్తవవుతావు, మహాభోక్తవవుతావు, మహాత్యాగివే అవుతావు అని చెబుతూ నీవు అలాగే ఉండు అని తెలియజేశారు శ్రీ వశిష్ఠ గురుదేవులు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, కిముచ్యతే మహాకర్త మహాత్యాగి, కిముచ్యతే మహాభోక్త సమ్యక్ కథయమే ప్రభో. ఓ ప్రభు, ఇంతకీ మీరు మహాకర్త మహాభోక్త
అని చెప్పారు కదా. మహాకర్త అంటే ఏమిటి, మహాభోక్త అంటే ఏమిటి, మహాత్యాగి వే అయ్యుండు అని చెప్పారు. ఆ మహాత్యాగి అంటే ఏమిటో నాకు బాగా తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏతద్వతత్రయం రామ పురా చంద్రార్ధమౌలిన భృంగీశాయతు సంప్రోక్తం ఏనాసౌ విజ్వరః స్థితః. ఓ రామచంద్ర, ఈ 3 వ్రతాలను కూడా అంటే మహాకర్త్రాది ఏ ఏ వ్రతాలు, మహాభోక్త, మహాకర్త, మహాత్యాగి అనేటువంటి ఈ 3 వ్రతాలు కూడా పూర్వము పరమేశ్వరుడు భృంగీశ్వరునికి చెప్పాడు. వాని చేత అతడు దుఃఖరహితుడై ఉన్నాడు. ఆ శివుని వద్ద ఉండేటువంటి భృంగి అనేటువంటి ఆ ప్రమదగణాలలో ప్రముఖుడైన భృంగీశుడు ఆయన ఎప్పుడైతే అడిగాడో దేని గురించి, మహాకర్త, మహాభోక్త, మహాత్యాగి అనేటువంటి విషయాలు, ఇవి 3 కూడా వ్రతాలే. ఈ వ్రతాలను గురించి పూర్వం శివుడు తన ప్రముఖ సేవకుడైనటువంటి భృంగీశునికి తెలియజేశాడు. ఆ తెలుసుకున్న తర్వాత భృంగీశుడిక దుఃఖం నశించి శాశ్వతమైన సుఖాన్ని పొందాడు అని తెలియజేస్తూ అగ్నిలాగా దేదీప్యమానమైనటువంటి, అగ్నిలాగానే అంటే దేదీప్యమానంగా సుమేరు పర్వతం యొక్క ఉత్తర శిఖరమునందు, అప్పుడు ఆ శిఖరమునందు సమస్త పరివార సమేతంగా కూడా చంద్రకళాధరుడు ఉన్నాడు. ఎంతో ప్రకాశవంతమైనటువంటి సుమేరు పర్వతం యొక్క ఉత్తర శిఖరమునందు సమస్త పరివార సమేతంగా కూడా చంద్రకళాధరుడైనటువంటి పరమేశ్వరుడు పూర్వం ఉండి ఉన్నాడు. ఆ ఉండి ఉన్నప్పుడు ఓ రామ, మందాత్మ జ్ఞానం కలిగిన వాడు మహా తేజస్వియు అయిన భృంగీశుడు తన చేతులను జోడించుకొని వందనము ఆచరిస్తూ పార్వతీనాథుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి ఇలా అడిగాడు. భృంగీశుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ పరమేశ్వర యదహం పరిపృచ్ఛామి కృపయా తద్వదాసు మే. ఓ భగవంతుడా, దేవదేవేశ, సర్వజ్ఞ పరమేశ్వర, దయచేసి నేను అడిగేటువంటి దానిని తమరు శీఘ్రముగా సెలవీయండి. మహాత్మా, తరంగములే చంచలమైనటువంటి ఈ సంసార రచనను, ఈ సంసార సృష్టిని చూసి ఆత్మతత్వమునందు విశ్రాంతి లేనివాడనే నేను విమోహితుడనే అగుచూ ఉన్నాను. ఓ మహనీయ, ఎల్లప్పుడూ కూడా తరంగము అనేటువంటిది ఎల్లవేళలా చంచలత్వముగానే కదులుతూనే ఉంటుంది. అలాగనే ఈ సంసార చలనమునందు, ఈ సంసార చలనము అంటే శరీరం వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది, పోతుంది, మరొక ఉపాధి తీసుకుంటుంది, వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇలా ఎల్లప్పుడూ చంచలంగా ఉండేటువంటి ఈ జగద్రూపంలో ఉండేటువంటి ఈ సంసారము, ఈ వచ్చిపోయేటువంటి శరీరాల యొక్క చలనాలను చూచి ఆత్మతత్వమునందు నేను ఏమాత్రము కూడా విశ్రాంతిని పొందలేకపోతున్నాను. అందులో చాలా విమోహితుడనే అగుచూ ఉన్నాను. మహనీయ, కమంతర్నిశ్చయం కాంత మురరీకృత్య సుస్థితం అస్మిన్ గజ్జీర్ణ గృహే తిష్ణామి విగతజ్వరం. ఓ దేవా, దేనిని నేను అంతఃకరణమునందు నిశ్చయించుకుని ఈ జగత్ రూపములో ఉన్నటువంటి ఈ జీర్ణమైనటువంటి గృహమున దుఃఖరహితుడనై ఉంటాను, అటువంటి ఉత్తమమైనటువంటి ప్రియమైన వస్తువు ఏదైనా ఉన్నదా? ఓ పరమేశ్వర, ఏ ఉత్తమమైనటువంటి నిశ్చయమును అంతఃకరణమున ఏ మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేవి ఉన్నవో వాటి యందు నేను ఎటువంటి ఉత్తమ నిశ్చయము చేత అంతఃకరణమును నేను ఉండగలను?
అలా ఉన్నప్పుడు నేను ఈ జగత్తు అనేటువంటి జగత్తు అంటే జాయతే లీయతే ఇది జగత్తు అంటే శరీరము రావడము పోవడము ఎల్లప్పుడూ అనేక శరీరాల యొక్క సముదాయమే జగత్తు దృశ్యము. కాబట్టి ఈ జగత్తు అనేటువంటి ఇది ఎల్లప్పుడూ శిథిలావస్థలోనే ఉంటుంది, వస్తుంది, శిథిలమవుతుంది. అలాగా ఈ శిథిలమైనటువంటి గృహమునందు దుఃఖరహితుడనై నేను ఎటువంటి బాధ లేకుండా కూడా ఉండగలుగుతానో అటువంటి నిశ్చయాన్ని గురించి తెలియజేయండి అని చెప్పగా అప్పుడు ఈశ్వరుడు ఇలా అంటూ ఉన్నాడు. సర్వాః శంకాః పరిత్యజ్య ధైర్యమాలంభ్య శాశ్వతం మహాభోక్త మహాకర్త మహాత్యాగి భవానఘ. పాపరహితుడవకు ఓ భృంగీశ, సంశయాలు అన్నింటినీ కూడా వదిలివేయు. అలా వదిలివేసినప్పుడు నీవు భయం లేని స్థితిలోనే ఉంటావు, నిర్భయ స్థితిలో. అలా నిర్భయమై ఉన్నప్పుడు శాశ్వతమైనటువంటి కూటస్థ ఆత్మభావాన్నే అవలంబించి ఉండు. అప్పుడే నీవు మహాభోక్తయు ఇంకా మహాకర్తయు మహాత్యాగియు కూడా అవ్వు. ఆ విధంగానే అవ్వాలి అని చెబుతూ, ఎలాగంటే పాపరహితుడివే కదా ఓ భృంగీశ్వర, పాపము లేనటువంటి వాడవు. సంశయాలన్నింటినీ అనుమానాలు అన్నింటినీ అణిచివేయు, వదిలివేయు, నిర్భయమై ఉండు, భయం లేకుండా ఉండు. శాశ్వతమైనటువంటి ఏ కూటస్థ ఆత్మభావము ఉంటుందో దానినే నీవు అవలంబించు. ఆ అవలంబించి మహాభోక్తవే అవ్వు, మహాకర్తవే అవ్వు, మహాత్యాగివే అవ్వు. ఆ విధంగా అని చెప్పగా అప్పుడు భృంగీసుడు ఇలా అడుగుతున్నాడు. భగవన్ కిముచ్యతే మహాకర్త మహాభోక్త కిముచ్యతే మహాత్యాగి సమ్యక్ కథయ మే ప్రభో. ఓ దేవా, అసలు మహాకర్త అంటే ఏమిటి, మహాభోక్త అంటే ఏమిటి, మహాత్యాగి అని చెప్తూ ఉన్నారు కదా, మహాత్యాగి అంటే ఏమిటి, దానిని గురించి నాకు పూర్తిగా సంపూర్ణంగా తెలియజేయండి అని అడగగా అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ధర్మౌ మహాభాగా శంఖా విరహితాక్షయ యః కరోతి యథా ప్రాప్తౌ మహాకర్త స ఉచ్యతే. ఓ మహాభాగా, ఆత్మయందు కర్తృత్వాది ధర్మాలు లేవు. ఏ ఆత్మతత్వమునందు కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి ధర్మాలు ఉన్నవా? లేవు. ఆ లేవు అనేటువంటి నిశ్చయము కలిగిన వాడవై నీకు ఏదైతే ప్రాప్తించి వస్తుందో అంటే యథాప్రాప్తమైనటువంటి ధర్మాన్ని అధర్మాన్ని అంటే ధర్మ అధర్మాలను కూడా నీవు ఏమాత్రము గణించకుండా సంశయం నశించిన వాడవై ఎవడైతే ఆచరిస్తూ ఉంటాడో అతడే కదా మహాకర్త అని చెప్పబడతాడు. రాగద్వేషౌ సుఖం దుఃఖం ధర్మాధర్మౌ ఫలాఫలే యః కరోత్యనపేక్షేణ మహాకర్త స ఉచ్యతే. రాగద్వేషాలు, సుఖాలు దుఃఖాలు, ధర్మాలు అధర్మాలు, ఇష్టాలు అయిష్టాలు మొదలైనటువంటి కర్మలను నిష్కామ మనంబు చేత అంటే ఎటువంటి కోరిక లేనటువంటి మనసు చేత కేవలము లోకము యొక్క ఉపకారము కోసమే ఎవడు ఆచరిస్తూ ఉంటాడో వాడే కదా మహాకర్త అని చెప్పబడుతూ ఉన్నది. మౌనవన్నిరహం భావో నిర్మలో ముక్తమశరః యః కరోతి గతోద్వేగం మహాకర్త స ఉచ్యతే. మునుల యొక్క కర్మ అయినటువంటి మరి మననము యోగము మొదలైనటువంటి వాటిని గావించేటువంటి వాడు. అంటే మునుల యొక్క కర్మ ఏంటి అంటే మననము చేయడం. ఎల్లవేళలా కూడా మననశీలుడే మునివరుడు.
కాబట్టి అటువంటి మరి యోగాలను అభ్యాసం చేసేటువంటి వాడే యోగి. ఆ విధంగా మునుల యొక్క కర్మ అయినటువంటి మననము, యోగము మొదలైన వాటిని గావించేటువంటి వాడు, అహంకారము నశించిన వాడు, మాలిన్యరహితుడు, మాశ్చర్యాలు లేనటువంటి వాడు, ఏ ఉద్వేగము అనేటువంటిది కూడా లేనివాడు, వాడు కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు మహాకర్త అనే చెప్పబడతాడు. శుభాశుభేషు కార్యేషు ధర్మాధర్మై కుసంఘయా మతిర్న లిప్యతే యస్య మహాకర్త సవుచ్యతే. అంటే శుభకార్యముల యందు కానీ అశుభకార్యాల యందు కానీ ధర్మమునందు అధర్మములను గురించినటువంటి కుశంక చేత, అంటే చెడు అనుమానము చేత ఎవని బుద్ధి అయితే అంటకుండా ఉంటుందో అతడు మహాకర్త అనే చెప్పబడతాడు. ఈశ్వరుడు ఏమని చెప్తూ ఉన్నాడు? ఎవడైతే మననశీలుడై మౌని అయి ఉంటాడో, అహంభావము వదిలివేసిన వాడై, నిర్మలుడై, మాశ్చర్యరహితుడై, అంటే ఫలము యొక్క అసిద్ధియందు ఫలాన్ని కోరకుండా ఉండేటువంటి వాడే, భయము లేకుండా దుఃఖము నశించిన వాడై కార్యాలను ఆచరిస్తూ ఉంటాడో అతడే మహాకర్త అని చెప్పబడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఎవడైతే కూడా ఆసక్తి లేకుండా ఉండి సాక్షిలాగానే స్థితిని పొంది ఉంటాడో, కార్యమునందు ఎటువంటి ఇష్టము కానీ అయిష్టము కానీ అంటే ఇచ్ఛాశూన్యుడై ప్రవర్తిస్తాడో అతడు మహాకర్త అని చెప్పబడుతూ ఉన్నది. అంతేకాదు, సర్వత్ర విగత స్నేహో యః సాక్షి వదన స్థితః నిరీచ్యం వర్తతే కార్యే మహాకర్త స ఉచ్యతే. ఉద్వేగానందరహితః సమయా స్వచ్ఛయా ధియా న శోచతే యో నోదేతి మహాకర్త స ఉచ్యతే. సర్వత్రా ఎక్కడ చూసినప్పటికీ కూడా సర్వకాలములు యందు కూడా రాగము లేనటువంటి వాడు, దేని పట్ల కూడా అనురాగము లేనటువంటి వాడు, కోరిక లేనటువంటి వాడు, కేవలము తటస్థంగా సాక్షిలాగానే ఉండేటువంటి వాడు, కోరిక నశించినటువంటి వాడు, ఏ కార్యాలయందు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా మహాకర్త అనే కదా చెప్పబడుతూ ఉంటాడు. ఎవడైతే సమంగా ఉండి స్వచ్ఛమై ఉన్నటువంటి బుద్ధితో కూడి ఉద్వేగము కానీ ఆనందము కానీ లేనటువంటి వాడే, ఇష్టము యందు కానీ అయిష్టమునందు కూడా సుఖము పొందడు, దుఃఖాన్ని పొందడు, అతడే మహాకర్త అనే చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే సుఖము దుఃఖము నశించినవాడు, అంటే భయము కానీ హర్షము కానీ వదిలివేసినటువంటి వాడు, భయము ఉండదు, సంతోషము ఉండదు, సమస్థితిలో ఉండి స్వచ్ఛమై ఉన్నటువంటి బుద్ధితో కూడుకొని ఇష్టమునందు కానీ వానికి ఇష్టమైన వస్తువు ప్రాప్తించినా ఇష్టం లేని వస్తువు ప్రాప్తించినా కూడా శోకించడు, ఆనందించడు. అటువంటి అంటే శోకించకుండా ప్రసన్నుడు కూడా కాకుండా ఉండేటువంటి వాడు మాత్రమే కదా మహాకర్త అని చెప్పబడుతూ ఉన్నాడు. యథార్థకాలే మతిమాన సంసక్తమనా ముని కార్యానురూపవృత్తస్థో మహాకర్త స ఉచ్యతే. ఆయా కాలాలయందు సంప్రాప్తించినటువంటి కర్మలయందు యథోచితంగా ప్రవర్తించేటువంటి వాడు, ఏ సమయంలో ఏది సంప్రాప్తిస్తుందో ఆ సంప్రాప్తించినటువంటి కర్మయందు యథోచితంగా ప్రవర్తిల్లేటువంటి వాడు. అంతేకాదు, దాని పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాడు, అంటే సంసక్తము కానటువంటి మనస్సు కలిగిన వాడు, మననశీలుడు అయినవాడు, బుద్ధిమంతుడు అయినవాడే కదా మహాకర్త అని మరీ చెప్పబడుతుంది. అంటే ఆయా కాలాలయందు ఆయా కార్యాలకు అనుగుణంగా ప్రవర్తించేటువంటి వాడే కదా ధీమంతుడు, సంసక్తము కానటువంటి మనస్సు కలిగిన వాడు, మననశీలుడు, మహాకర్త అని చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ, ఉదాసీనుడును ఇంకా దైవికంగా సంప్రాప్తించేటువంటి విహిత కర్మలు కానీ అవిహిత కర్మలు కానీ చేయుచు ఉండేటువంటి వాడు, కర్తృత్వము
ఎల్లప్పుడూ కూడా లేనటువంటి వాడు. అంటే తత్కర్తృత్వమును ఏ కర్మ యొక్క కర్తృత్వం అయితే ఉంటుందో అటువంటి కర్తృత్వాన్ని అన్య ప్రేరితము, ఇతరుల చేత ప్రేరణ జరగబడినది అని ఎరిగినటువంటి వాడు, అంతరంగమునందు అత్యంత సమభావాన్ని సమస్థితిని పొందినవాడు మాత్రమే మహాకర్త అని చెప్పబడతాడు. అంటే స్వభావంగానే శాంతుడై ఉంటాడు. ప్రాప్తించినటువంటి శుభకర్మను కానీ అశుభకర్మను కానీ ఏది చేయవలసి వస్తే దానిని సమస్థితిలో సమబుద్ధితో చేస్తూ తన యొక్క సమత్వాన్ని మాత్రం ఎల్లప్పుడూ వదిలిపెట్టకుండా ఉండేటువంటి వాడే కదా మహాకర్త అని చెప్పబడుతూ ఉంటుంది. జన్మస్థితి వినాశేషు సోదయాస్తమ యేషు చ సమమేవ మనో యస్య మహాకర్త స ఉచ్యతే. అంటే జన్మస్థితి, జన్మస్థితి అంటే పుట్టడం కానీ, తర్వాత స్థితిని పొందడం కానీ, వృద్ధి పొందడం కానీ, క్షీణించడం కానీ, వినాశము నశించిపోవడం కానీ, ఇటువంటి 5 రకాలైనటువంటి వికారాలతో మార్పులతో నిండిపోయినటువంటిది. ఎటువంటివి అంటే ఈ 5 రకాలైన మార్పులు: పుట్టడము, స్థితిని పొంది ఉండడము, వృద్ధి చెందడము, క్షీణించడము, నశించిపోవడము అనే 5 రకాలైనటువంటి మార్పులతో నిండిపోయిన ఈ శరీరము మొదలైనటువంటి పదార్థాల యందు ఎటువంటి మార్పు చెందనటువంటి సన్మాత్ర ఆత్మదర్శనాన్ని చేయగలిగిన వాడు, ఎవని మనసు అయితే దాని యందు సమముగా ఉంటుందో అతడు మాత్రమే మహాకర్త అని చెప్పబడతాడు అని చెబుతూ, నకించన ద్వేష్టి తధాన కించిదభికాంక్షతి భుంక్తే చ ప్రకృతం సర్వం మహాభోక్త స ఉచ్యతే. ఎవనిని ద్వేషింపనివాడు, దేనిని కూడా కోరనటువంటి వాడు, యథాప్రాప్తమైనటువంటి సమస్తాన్ని కూడా అనుభవించేటువంటి వాడే కదా మహాభోక్త అని చెప్పబడుతూ ఉంటుంది. ఎలాగంటే ఎప్పటికీ వాడు కోరినటువంటి వస్తువులను పొందకపోయినా ఎవ్వరినీ ద్వేషించినటువంటి వాడు, దేనిని కోరని వానికి ద్వేషం ఎక్కడిది అంటే తనకు ప్రాప్తించినటువంటి సమస్తాన్ని కూడా అనుభవించేటువంటి వాడు, మంచి అయినా చెడు అయినా అటువంటి వాడు సమస్థితిలో ఉన్నవాడే కదా మహాభోక్త అని చెప్పబడుతుంది. అంటే పుట్టడం కానీ, స్థితిని పొందడం కానీ, వినాశం పొందడం కానీ, వృద్ధి చెందడం కానీ, నశించిపోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ పరిస్థితులు యందు ఎవని మనసైతే సమస్థితిలో ఉంటుందో అతడే మహాకర్త అని చెప్పబడతాడు. ఎవడైతే ఒకంతైనా కూడా దేనిని గురించి కూడా ద్వేషించకుండా, ఒకంతైనా దేనిని కూడా కోరకుండా ఉండేవాడే యథాప్రాప్తమైనటువంటి సమస్తాన్ని అనుభవిస్తూ ఉంటాడు చూడు, అటువంటి వాడే మహాభోక్త అని చెప్పబడుతూ ఉంటాడు అని చెబుతూ, నాదత్తేప్యాదధానస్య నాచరత్యాచరన్నపి భుంజానోపి నయో భుంక్తే మహాభోక్త స ఉచ్యతే. ఇంద్రియముల చేత గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా అసంగమైనటువంటి ఆత్మను గురించిన బుద్ధి చేత ఏమీ కూడా గ్రహించనటువంటి వాడే ఈ చేతులతో కాళ్ళతో క్రియలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి క్రియను కూడా ఆచరించనటువంటి, నిష్క్రియమైనటువంటి, ఏ క్రియను ఆచరించని ఆత్మను గురించినటువంటి బుద్ధి కలిగి ఉండడం చేత వాడు ఏమీ కూడా ఆచరింపని వాడే అయి ఉంటాడు. అలాగే సమస్తాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నిత్యతృప్తమైనటువంటి ఆత్మ గూర్చే, అంటే నిత్యతృప్తమైనటువంటి ఆత్మను గురించిన బుద్ధి చేత మాత్రమే ఏమీ అనుభవించనటువంటి వాడు అయి ఉంటాడు. అటువంటి వాడే కదా మహాభోక్త. అంటే ఎవడైతే గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇంద్రియాల చేత విషయాలను గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ గ్రహించకుండానే ఉంటాడో, అంటే అసంగాత్మయందు ప్రతిష్ఠుడే అయి ఉండడము చేత ఏమీ కూడా గ్రహించకనే ఉంటాడో, మరి కాళ్ళు చేతులు చేత క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి నిష్క్రియాత్మ బుద్ధి చేత పరమాత్మ తత్వము ఏ క్రియను చేయదు, సర్వవ్యాపకము అనే బుద్ధి చేత ఏమీ ఆచరించకుండా ఉండడమే
ఏదైతే ఉంటుందో అలా ఉంటూ భుజిస్తూ ఉన్నా ఏమీ భుజింపకపోయి ఉన్నప్పటికీ కూడా అంటే ప్రాణానికి అతీతమైన నిత్య తృప్తాత్మను ఎల్లప్పుడూ దర్శనము చేయడం చేత అతడు మహాభోక్త అని చెప్పబడుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.